డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో అన్నగారు, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ క్లాసెస్కి అటెండ్ అయినటువంటి వాళ్ళు సక్సెస్ఫుల్గా రిజల్ట్ చూసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. బట్ స్టిల్ కొంతమందికి ఏంటంటే క్లాసెస్కి రాకుండా అవునా కాదా అనుకునేటువంటి డైలమాలో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అండ్ కొంతమందికి మేము ఎంత ప్రాక్టీస్ చేసినా అది రావట్లేదని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే మేము మనీని అట్రాక్ట్ చేయలేకపోతున్నాము, లేదంటే మేము అనుకున్న రిజల్ట్ మేము చూడలేకపోతున్నాము, మా మైండ్ అటువైపు షిఫ్ట్ అవ్వలేకపోతుంది, ఒకవేళ మేము కంప్లీట్గా అటువైపు షిఫ్ట్ చేసినా కూడా ఆ రిజల్ట్ని చూడలేకపోతున్నాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. లా ఆఫ్ అట్రాక్షన్లో ఏది వాళ్ళని బ్లాక్ చేస్తూ ఉంటుంది, అంటే రావాల్సిన దాన్ని కూడా ఆపే అవకాశం ఉంటుంది. ఎస్, ఇది ఒక స్పీడ్ బ్రేకర్లా పనిచేస్తుంది. అంటే ఏంటి ఆ స్పీడ్ బ్రేకర్? చాలామంది సార్ మేము ఎఫర్మేషన్ చేస్తున్నాం, చాంటింగ్, స్క్రిప్టింగ్ మొత్తం అన్నీ చేస్తున్నాము, తెల్లవారు 3:30కి లేచిపోతున్నాం, అన్నీ చేస్తున్నాం, రావట్లేదు అని అంటే నేనేం చెప్తానంటే దెర్ ఈస్ వన్ పవర్ఫుల్ లా, దట్ ఈస్ లా ఆఫ్ కర్మ. ఈ కర్మ ఏం చేస్తుందంటే స్పీడ్ బ్రేకర్ లాగా అండి. అంటే హుక్ లాగా, అంటే ఇప్పుడు పడవని ఎలా అయితే హుక్ చేసి ఆపేస్తారో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కర్మ అనేది ఉంటుంది. అది కర్మ ఏం చేస్తుందంటే అలా దగ్గర దాకా, అంటే జస్ట్ ఇప్పుడు చూడండి, మనకు ఆకలేస్తుంది, భోజనం అటుపక్క ఉంది, మధ్యలో గ్లాస్ ఉంది, అలా ఉంటుంది అనమాట. అంటే కళ్ళ ముందే డబ్బు కనిపిస్తుంది, కళ్ళ ముందు అవకాశం కనిపిస్తుంది, కానీ డబ్బు రాదనమాట. సో ఈ లా ఆఫ్ కర్మ ఏం చేస్తామంటే ఇది కానీ మనం క్లియర్ చేసుకుంటే, ఇది నా క్లాసెస్కి వచ్చిన తర్వాత యూట్యూబ్లో చెప్పింది ఇప్పుడు కర్మ గురించి మనం చెప్తాం. ఈ కర్మను ఎలా క్లియర్ చేసుకుంది క్లాసెస్లో చెప్తాను అనమాట. సో అసలు ఇప్పుడు ఏంటి కర్మ అని చూద్దామండి. సో ఇక్కడ కర్మ సిద్ధాంతం బట్టే ధన ఆకర్షణ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది చాలా మంది ఏం చేస్తుంటారంటే ఎప్పుడు కూడా చాలా ఎఫర్ట్ పెడతారు, కానీ కర్మను క్లీన్ చేసుకోరు అనమాట. ఇది చాలా చాలా అవసరం అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, కర్మలు అసలు ఏంటి, ఎన్ని రకాలుగా ఉంటాయి. ఇక్కడ చూడండి, కర్మలు అనేవి మెయిన్గా 4 రకాలుగా ఉంటాయండి. ప్రధానమైనవి 4 రకాలుగా తీసుకుంటే, ఒకటి సంచిత కర్మ. జాగ్రత్తగా ఉండండి, మీరు ఏ కర్మని క్యారీ చేస్తున్నారు అని మీరు తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 జాగ్రత్తగా ఉండండి. సంచిత కర్మ అంటే గత జన్మల నుండి పేరుకుపోయిన కర్మ ఫలితాలు అనమాట. అంటే మనం చాలాసార్లు విన్నాం, మనిషి అనేవాళ్ళు వాళ్ళు ఏదైతే అనుకుని సాధించడానికి అంటే జన్మలు పొందుతూ ఉంటుంటారో, అందుకంటాం మనం ఈ జన్మ ఒకవేళ సరిగ్గా లేకపోయినా, డబ్బు లేకపోయినా దానికోసం మళ్ళీ మనం ఇది చేయకూడదు. అందువల్ల ఏం చేయాలంటే మీరు ఈ జన్మలోనే మెయిన్ ఏంటంటే థాట్ అనేది పవర్ఫుల్గా ఉంచుకుంటే మళ్ళీ వచ్చే జన్మలో అయినా కొంతమంది ఏం చేస్తుంటే మేనిఫెస్టేషన్ జరగచ్చు. సంచిత కర్మ గత జన్మల నుంచి పేరుకుపోయిన కర్మ ఫలితాలు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ప్రారబ్ధ కర్మ. ఇది చాలా చాలా పవర్ఫుల్. ఏంటంటే ప్రస్తుతం అనుభవిస్తున్న కర్మ ఫలితాలు, అంటే నిన్న మొన్న చేసిన దానికి ఈరోజు మనం అనుభవిస్తున్న కర్మ ఫలితాలు ప్రారబ్ధ కర్మ. మళ్ళీ చెప్తున్నానండి, సంచిత కర్మ అంటే కొంతమంది పుట్టడమే మీకు తెలుసు, కొన్ని డిసీజెస్తో పుడతారు, కొన్ని ప్రాబ్లమ్స్తో పుడతారు. అదేంటంటే సంచిత కర్మ అండి. సార్ నాకు అదేమీ లేదు, ఇప్పుడు నేను బాగానే ఉన్నానంటే గుడ్, సూపర్. అంటే మీరు గత జన్మలో ఇంకేం చేయలేదు, మంచి పని చేశారు, ఇప్పుడు హ్యాపీగా పుట్టారు. అయితే సార్ ఇప్పుడు అంతా బాగానే ఉంది, నేను బాగానే ఉన్నాను, కానీ నాకేం కొంచెం కలిసి రావట్లేదంటే ఇక్కడెక్కడో ప్రారబ్ధ కర్మ ఆపుతుంది అనమాట. సో ఇంకొక 3వ కర్మ ఏంటి, క్రియామాన కర్మ. అంటే ఏంటి అని అంటే ప్రస్తుత జన్మలో మనం చేసే కర్మలు భవిష్యత్తుకు ప్రభావం చూపిస్తాయి. అంటే అంతా బాగానే ఉందనుకోని ఈ రోజు, ఇంతకు ముందు కూడా వీడియో చెప్పానండి, బలము ధనము ఉంది కదా అని మనం ఎవరిని పడితే వాళ్ళని ఇన్సల్ట్ చేయకూడదండి. మళ్ళీ చెప్తున్నా, బలము ధనము ఉంది కదా అని మనం ఇన్సల్ట్ చేయకూడదు. ఈరోజు వాళ్ళు మీకు పెద్దగా కనిపించకపోవచ్చు, రేపు చాలా పెద్దగా కనిపిస్తారు. అందుకే చెప్తున్నాను క్రియామాన కర్మ. అందుకే మనం చిన్నప్పుడు గౌతమ బుద్ధుడు కర్మ గురించి చాలా అద్భుతంగా చెప్తారు. ఏంటంటే పక్షి బతుకున్నప్పుడు చీమలు తింటుంది, పక్షి చనిపోయినప్పుడు అవే చీమలు మళ్ళీ పక్షిని తింటాయి. సో కర్మ. అందువల్ల ఏంటంటే ఎప్పుడు మనం ఏం చేయాలంటే ఎవరిని, ఖురాన్లో కూడా క్లియర్గా రాసింది, మీరు ఎవరిని హట్ చేయొద్దు అని చెప్పేసి. సో క్రియామాన కర్మ. చాలామంది ఇక్కడ తప్పు చేస్తుంటే వాళ్ళ వెనకాతలు అంటే జనం ధనం 2 ఉన్నాయని మనం ఎవరిని హట్ చేయకూడదు. దాని తర్వాత ఆగామి కర్మ, ఇది 4వ కర్మ అండి. చాలామంది చేస్తున్న తప్పే కర్మ ఎక్కడంటే ఇది క్రియామాన కర్మ. మేజర్గా పీపుల్ చేసే తప్పు ఏంటంటే జనము ధనము బలం ఉందని చెప్పేసి మనకేముందని చెప్పేసి కొడతారు గట్టిగా. సో అందుకే ఒకటి, మనల్ని కొట్టే వాళ్ళకు ఉంటే మనల్ని కొట్టేవాళ్ళు ఇంకొకరు వస్తారు. రావడం లేటం కానీ రావడం మాత్రం పక్క. సో అందుకే ఇంకో దేవుడు ఏం చేస్తుంటే వీళ్ళు ఎవరిని కొట్టలేడు. అందుకే మీరు లక్కీ భాస్కర్ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, అంతా బాగానే ఉంది కదా, మరి ఏం జరిగిందంటే సార్ అంటే పొగరు బాగా వెళ్ళినప్పుడు దేవుడు ఒక లంపకే కొడతాడండి అని లక్కీ భాస్కర్ మూవీలో ఉంటుంది. అందుకే బలహీనుడిని బలవంతుని కొడితే బలవంతుని భగవంతుని కొడతాడు. సో ఇది ఆగామి కర్మ. సో ఇప్పుడే చేస్తున్న కర్మలు అంటే ఇప్పుడు ఈ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడే చేస్తున్న కర్మల వల్ల రాబోయే జన్మల్లో అనుభవించాల్సిన ఫలితాలు. సో ఇది అంటే ఎలా ఉంటుందంటే గత జన్మలో కొన్ని మంచి కర్మలు చేసేసి ఉంటాం,
ఆ కర్మలు ఇప్పుడు కాపాడేస్తుంటాయి అనమాట. ఎన్ని చేసినా కూడా, ఎన్ని పనులు చేసినా కూడా ఆ కర్మలు ఇక్కడ కాసేస్తుంటాయి, అయిపోతుంటాయి. సో అప్పుడు మరి ఈ జన్మలో చేసిన ఈ కర్మలు ఎప్పుడు అనుభవిస్తాం? మళ్ళీ వచ్చే జన్మలకు అనుభవిస్తాం. కొంతమంది ఏమని అనుకుంటారు, సార్ వాడు అన్నీ చేస్తున్నాడు, వాడికి ఏం అవ్వట్లేదు అని అంటే గత జన్మల కర్మలు కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రులు చేసిన మంచి కర్మల వల్ల వీళ్ళకి ఈ ప్రొటెక్షన్ అంటే ఒక దీంట్లాగా బాడీ గార్డ్ లాగా కాపాడుతుంటూ ఉంటాయి అనమాట. అవి ఎప్పుడైతే అయిపోతాయో అప్పుడు మళ్ళీ గేమ్ స్టార్ట్. సో మనకి మెయిన్గా 3 టెన్సెస్ ఉంటాయి: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అయితే ఈ కర్మలు దాని ఇంకొకటి ప్రెజెంట్ ఫ్యూచర్ టెన్స్. అంటే మీరు ప్రెజెంట్ టెన్స్లో ఎలా ఆలోచిస్తున్నారు అంటే మీ ఆలోచన, మీ కర్మ ఎలా ఉంది. పాస్ట్ టెన్స్లో మీ కర్మ ఎలా ఉంది. ఫ్యూచర్లో అంటే ఇప్పుడు చేసిన కర్మ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది. ప్రెజెంట్ ఫ్యూచర్ కర్మ, ఇవి ఈ విధంగా 4 రకాల కర్మలు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కర్మ ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటుంది. బికాస్ గుర్తుపెట్టుకుని కర్మ హ్యాజ్ ఎ సూపర్ మెమరీ పవర్. మీరు మర్చిపోయిన కర్మ మాత్రం మర్చిపోదు. మనం ఏమనుకున్నా జరగకపోవడానికి ఈ కర్మలు పనిచేస్తాయి మీద 100%. మన ఆలోచనల మీద కూడా. అసలు మెయిన్ అంటే ఇక్కడ ఒక పాయింట్ అండి, మీరు ఒక మనిషిని కొంతమంది ఏమనుకుంటారు అంటే చంపేస్తే అమ్మ చెడు కర్మ అనుకుంటారు, కానీ చంపాలన్న ఆలోచన వచ్చినా కూడా అది చెడు కర్మే. ఈ పాయింట్ చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన చంపేద్దాం, అని పొడిచేద్దాం, అని ఎచ్చేసేద్దాం, అని పాడు చేసేద్దాం, ఎదుగుతున్నాడు మీద దెబ్బ కొడేద్దాం అని మీరు అనుకోవచ్చు. సో అంటే అలా చేస్తేనే కర్మ కాదు, అలా ఆలోచించినా కూడా కర్మ ఎఫెక్ట్ అవుతుంది. అందుకే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక్క చిన్న నెగటివ్ థాట్ వచ్చినా కూడా ఏమన్నారండి, ఒక చెట్టు నుంచి 1,00,000 అగ్గిపుల్లలు వస్తాయి కానీ ఒక్క అగ్గిపుల్ల 1,00,000 చెట్లు తగలబెట్టేస్తుంది. ఒక్కోసారి ఏంటంటే అందుకే 99 ప్లస్లు ఇంటూ ఒక మైనస్, రిజల్ట్ ఈజ్ మైనస్. 99 సార్లు రాయండి, 9 ఇంటూ 0 పెట్టండి, రిజల్ట్ 0. అంటే మనం ఎన్ని పనులు చేసినా కర్మ అనేది కానీ వెంటాడితే మనం కర్మని ఏం చేయాలంటే కట్ చేయాలన్నమాట. ఎలా కట్ చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట. సో ఇంకొకటి ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ చూసుకుంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ అంటే మనీ కర్మ అని ఒకటి ఉంటుందండి. మనీ కర్మ, నేను ఫస్ట్ టైం ఆశ్చర్యపోయినామంటే మనీ కర్మ అంటే నాకు కూడా నిజంగా అండి. సో అంటే ఆ కోచెస్ ఎవరితో నేర్చుకుని నేను క్లాసెస్ చెప్తాను. మనీ కర్మ గుర్తుపెట్టుకోండి, మనీ కర్మ. ఇది నేను క్లాసెస్లో క్లియర్ చేయబోతున్నాను ఈసారి జరగబోయే బ్యాచ్లో. మీరు కూడా నిజంగా క్లియర్ చేసుకొని అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ విల్ క్లియర్ మై మనీ కర్మ. మళ్ళీ చెప్తాను, ఎస్ ఐ విల్ క్లియర్ మై మనీ కర్మ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇక్కడ మనం తీసుకుంటుంటే మెయిన్గా ఇందాక మీరు ఒక పాయింట్, చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఎన్ని పనులు చేస్తున్నా సార్ సక్సెస్ కానీ డబ్బు కానీ రావట్లేదంటే బికాజ్ ఆఫ్ కర్మలు అనమాట. సో ఇక్కడ మనం చెప్పబోయేది మెయిన్గా డబ్బు కాబట్టి మనీ కర్మ. అయితే ఇక్కడ మెయిన్గా తీసుకుంటే ధనం రాకుండా ఉండే కర్మలు ఏంటి? బ్యాడ్ కర్మ ఫర్ వెల్త్ అంటే ఇతరుల మోసం. ఇప్పుడు ఎక్కువ మీరు అబ్జర్వ్ చేస్తుంటే, ఇప్పుడు ఎవరికైనా ఫోన్ చేస్తుంటే తస్మాత్ జాగ్రత్త, మీకు లాటరీ వచ్చిందని ఇంకెవరికైనా ఫోన్ చేస్తే ఇప్పుడు అదే వస్తుంది అనమాట చాలా మందికి. ఈ మధ్య ఎక్కువ సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయింది. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎవరి డబ్బులైనా మీ డబ్బు కానిది కానీ మీకు వస్తే అది ఎలా ఉంటుందంటే, ఈవెన్ ఖురాన్లో కానీ బైబిల్లో అన్ని రాస్తుంది, అది పాములాగా మిమ్మల్ని కాటేస్తుందండి, పాములాగా మిమ్మల్ని కాటేస్తుంది. సో ఇది జాగ్రత్తగా ఉండండి దయచేసి. అంటే నేను చాలా కొన్ని మనం సినిమాల్లో పుస్తకాల్లో విన్నాం, అంటే మీ రూపాయి ఎవరికి వదలొద్దు, వేరే రూపాయి మీరు తీసుకోవద్దు. మళ్ళీ చెప్తున్నానండి, మీ రూపాయి వదలొద్దు, వేరే వాళ్ళ రూపాయి మీరు తీసుకోవద్దండి. సో ఇది అంటే ఇది మెయిన్గా ఎక్కువ కర్మ ఎఫెక్ట్ అవుద్దంటే ఇది. సో ఈ కర్మని ఎలా క్లియర్ చేసుకుంది క్లాస్ చెప్తానని చెప్పాను కదండి. మెయిన్గా సరే కర్మ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే, ఎప్పుడైతే ఒకరిని మోసం చేసి మనం అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ విపరీతంగా ఎక్కువైపోయాయి. వాళ్ళు అనుకుంటారు మన డబ్బు వచ్చింది ఓటీపీ చెప్పిస్తే డబ్బు వచ్చింది అనుకుంటారు. కానీ ఆ డబ్బు ఎప్పుడైతే మీ అకౌంట్లోకి ఎంటర్ అవుద్దో దట్ క్రియేట్స్ హ్యాపీ. కెన్ హోండా అని జపాన్లో ఒక అతను, కెన్ హోండా ఇస్ అ జపనీస్ బిలియనర్ అనమాట. అతను హ్యాపీ మనీ పుస్తకం కూడా రాశారు, పుస్తకం పేరు కూడా చెప్తున్నాను, హ్యాపీ మనీ. అతను ఏమంటారంటే, డబ్బు మీ దగ్గరికి వచ్చినప్పుడు హ్యాపీగా రావాలి, వస్తే మీకు ఏ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయదు. అది వచ్చిందా డబ్బు మీ అకౌంట్లో ఉంటుంది కానీ సమస్యలు తెచ్చి పెడతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్కి ఏదైనా అవ్వచ్చు, ఇంట్లో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆ డబ్బు అలా ఖర్చు అయిపోద్దండి. సో ఇదే అనమాట, ఈ విధంగా చాలామంది చేస్తున్నారు. సో దయచేసి అలా చేయొద్దు. నెక్స్ట్, సో ఇక్కడ రెండో పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే, అప్రామాణిక మార్గాల్లో సంపాదించడం అంటే లంచం తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా. సో లంచం ఎప్పుడు ఏ పర్సన్ కూడా హ్యాపీగా ఇస్తాడా? ఎవ్వరో. ఖచ్చితంగా చెప్తున్నాను, తిట్టుకుంటూ బాధపడుతూ ఇస్తారనమాట. ఆ డబ్బు మీరు ఎప్పుడైతే తీసుకుంటారో, లంచం తీసుకుంటారో, ఏమవుతుందంటే దట్ జనరేట్స్ అన్హ్యాపీనెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ. సో అందువల్ల ఏంటి, ఈ రెండు దయచేసి చేయొద్దండి. ఒకవేళ అలాంటి ఆలోచన వచ్చినా కూడా అది కర్మల కింద అంటే మనీ కర్మ కింద యాడ్ అయిపోతుంది. అండ్ ఇంకా తీసుకుంటే అహంకారం, లోభం, దురాశ. డబ్బు ఎవరి నుంచి వెళ్ళిపోతుంది అంటే, అహంకారం వచ్చిన వాళ్ళకి, లోభం వచ్చిన వాళ్ళకి, దురాశ. అంటే చాలామంది డౌట్ ఏంటంటే, సార్ ఎక్కువ కోరుకుంటే దురాశ కాదండి. మళ్ళీ చెప్తున్నాను,
మీ డబ్బుని కోరుకోవడం ఆశ, వేరే వాళ్ళ డబ్బుని కోరుకోవడం దురాశ. ఇది చాలా మందికి డిఫరెన్స్ తెలియదు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎదురుగా ఎవరు నిల్చున్నారు, వాళ్ళ దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది, అలా చూసి డబ్బుని కొట్టేస్తే బాగున్నాం. కొంతమందికి ఎలా ఉంటారు, షాపింగ్ మాల్కి వెళ్ళి కొట్టేస్తే బాగున్నాం అని, అంటే ఒక సరదా అన్ని దగ్గర ఉంటాయి. కానీ అంటే వాళ్ళ డబ్బులు ఉంటాయి, జాంకాయలు కొనుక్కోవచ్చు, కానీ వీళ్ళు జాన్ చెట్టు ఒక కాయ కొట్టేయాలని చూస్తుంటారు. సో ఈ విధంగా ఇంకా ఇతరుల బాధకు కారణం అవ్వడం కూడా ఒక రకమైన కర్మనండి. అందుకే చెప్తున్నాను, మంచిని మైక్లో చెప్పైతే నిజం సార్. అంటే దీనివల్ల అయితే అసలు డబ్బు కాదు కదా, ఏది దగ్గరికి రాదు, ఫ్యూచర్ కూడా పోతుంది. 100% అండి. నేను మళ్ళీ చెప్తున్నా, మంచిని మైక్లో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలి. సో ఈరోజు నేను ఇంతకు మాట చెప్పాను, జనం మీ దగ్గర జనం ఉన్నారని, ధనం ఉన్నారని, బలం ఉన్నారని ఒకళ్ళు మనం బాధపడితే ఖచ్చితంగా అంటే వాళ్ళు ఎవరైతే బాధపడ్డారో వాళ్ళు బాధ పెట్టారో వాళ్ళు బాధపడే రోజు వస్తుంది. కానీ ఆ రోజు ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇంకా వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. అందుకని ఒక సామెత ఉంది, బాధపడితే కానీ బోధపడదు. దయచేసి ఎవరిని హత్య చేయొద్దండి, అన్యాయంగా ఎవరి మీద వద్దు. అండ్ ఇంకొకటి, ఎవరైనా ఎదుగుతున్నప్పుడు మీరు అన్నెసెసరీగా ఏ కామెంట్స్ చేయకూడదండి. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఒక వ్యక్తి లేనప్పుడు మీరు ఆ వ్యక్తి గురించి నెగిటివ్గా మాట్లాడినా, చెడుగా మాట్లాడినా ఆ కర్మలన్నీ మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి. చాలా మంది అందుకే అబ్దుల్ కలాం గారు మాట్లాడినారు, తప్పు ఏదైనా ఉంటే నువ్వు నాతో చెప్పు, ఎందుకంటే సరిదిద్దుకోవాల్సింది నేను, నా వాళ్ళు కాదు అని చెప్పేసి. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు తప్పు ఉంటే అందరి ముందు చెప్తారండి. అలా కాదు, ఆ మనిషిని పిలిచి అతనితోనే చెప్తే అతను సరి చేసుకుంటారు అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, ఇంతవరకు మనం బ్యాడ్ కర్మ మాట్లాడుకుని ఇప్పుడు మనం గుడ్ కర్మ ఫర్ వెల్త్ అంటే ఇంతవరకు ఏం చేయకూడదన్నా ఇప్పుడు ఏం చేస్తే ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుంది, పట్టుదల నిజాయితీగా ఉండేవాళ్ళకి అనమాట. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యాపారం ఉన్నారు చూడండి, ఆ పర్సన్ ఆ వాళ్ళు ఎవరైనా వచ్చి పొరపాటున డబ్బులు వదిలేసి వెళ్ళిపోరు అనుకోండి, అమ్మ మీ డబ్బులు అమ్మ అని అన్నారు అనుకోండి, ఇచ్చారనుకోండి, అంటే నిజాయితీగా ఇచ్చేస్తే భగవంతుడు కూడా మీకు అంతకు మించి ఇస్తాడండి. సో చాలామంది ఏమనుకుంటారంటే ఆ నిజాయితీగా ఉంటే ఈ రోజులు ఏమవుతుందిలే, మనకి ఏం మిగులుతుందిలే అని చాలామంది అనుకుంటారు. కానీ మళ్ళీ చెప్తున్నానండి, ఎవరు చూసినా చూడకపోయినా పైవాడు అనేవాడు కూడా చూస్తాడు. అతను అనుకుంటాడు ఇస్తే, మీకు తెలుసు కదా భగవంతుడు ఇస్తే ఎలా ఇస్తాడంటే ఇంకా లిమిట్లెస్ అనమాట, అది ఆ విధంగా ఇస్తాడండి. ఇంకొక తీసుకుంటే ధనంపై కర్మ ప్రభావం ఎలా ఉంటుంది అంటే నిజాయితీగా ఉంటే ఎక్కువ, అది కూడా ఒక మంచి కర్మ, డబ్బు బాగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే డొనేషన్ అండి, డొనేషన్ చేయడం వల్ల కూడా అంటే వచ్చిన డబ్బుని పంచుకోవాలి. అంటే చాలామంది ఏంటంటే వచ్చిన డబ్బుని తాళి తినేద్దాం అనుకుంటారు, నో, పంచుకోవడంలోనే పెంచుకుంటారు. అంటే పంచితే పెంచుతుంది. సో దానశీలత అంటే ఇవ్వడం నేచర్. అంటే చాలామంది ఎలా అంటారంటే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, నేనే కష్టపడాను కదా, నో, కాదండి. ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో సక్సెస్ అంటే టీం వర్క్. సో అందరూ గెలాలి, అందరూ నిలబడాలి, మీతో పాటు పనిచేసిన కూడా గెలాలి, వాళ్ళు కూడా అన్నీ ఉండాలి, అన్ని అంటే మీరు ఏదైతే అనుభవిస్తున్నారో వాళ్ళు కూడా అది అనుభవించాలి అనే ఒక ఆలోచన ఎవరికైతే ఉంటుందో దాని దానశీలత, ఉదారత అంటారు అనమాట. ఆ విధంగా చేసిన వాళ్ళు కూడా భగవంతుడు యూనివర్స్ ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుంది. ఇది కూడా గుడ్ కర్మ. దాన్ని ఇంకా తీసుకుంటే మెయిన్ ఇంకా ఎవరికి బాగా డబ్బు వస్తుంది అంటే జ్ఞానం కోసం ఎవరైతే తహతహలాడతారో, అంటే అవగాహన చేస్తున్న పని పట్ల, అంటే నేను రైట్ చేస్తున్నా రాంగ్ చేస్తున్నా మీరు తెలుసుకుని అవగాహన చేసుకుని రైట్ అయితే ముందుకెళ్ళిపోండి, రాంగ్ అయితే వదిలేయండి. ఎప్పుడు మనం వదిలేస్తాం లేదా ముందుకెళ్తాం అంటే అవగాహన వచ్చినప్పుడు మాత్రమే. చాలామందికి అవగాహన లేక వెళ్ళిపోతూ అంటూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా మనం చేస్తే కర్మల నుంచి కొన్ని కాపాడుకోవచ్చు. కర్మ అంటే గుడ్ కర్మస్ పెంచుకోవచ్చు, బ్యాడ్ కర్మస్ డిలీట్ చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా టెక్నిక్స్ ఈసారి క్లాస్లో చాలా పవర్ఫుల్గా విత్ ప్రాక్టికల్ టెక్నిక్ చెప్పబోతున్నానండి. సో మీరు ఇప్పుడు నా కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఎస్ ఐ విల్ క్రియేట్ గుడ్ కర్మని క్రియేట్ చేసుకోవచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా అంటే గుడ్ కర్మని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో కింద కామెంట్ బాక్స్ టైప్ ఎస్ ఐ విల్ క్రియేట్ గుడ్ కర్మ అని టైప్ చేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఈ మంత్ లో క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంటుంది? ఎస్, ఈ మంత్ లో వెరీ స్పెషల్ బ్యాచ్. ఎందుకు అని సార్, ఏం సార్ ఇది నిజంగా స్పెషల్ బ్యాచ్? అవును, ఎందుకంటే ఇప్పుడు రాబోతుంది షష్టగ్రహ కూటమి ఉందండి, అండ్ ఉగాది కూడా త్వరలో రాబోతుంది. సో ఈ రెండింటిని మిక్స్ చేసి నేను స్పెషల్లీ డిజైన్ ప్రోగ్రామ్ చేశాను, ఏంటంటే కర్మాస్ని ఎలా హీల్ చేసుకోవచ్చు. సో ఈసారి జరగబోయే బ్యాచ్ మార్చి 25 నుంచి జరగబోతుందండి, మార్చి 25 నుంచి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఈ మంత్ 16th లోపు మీరు ఎన్రోల్ చేసుకోండి. అయితే ఈ బ్యాచ్లో కర్మని హీల్ చేసుకోవడానికి కొన్ని సైంటిఫిక్, ఇందాక షష్టగ్రహ కూటమి రాకపోతుంది, ఉగాది రాకపోతుంది. ఎప్పుడైతే ఈ కర్మల్ని మనం క్లియర్ చేసుకుని ఉగాదిలోకి ఎంటర్ అవుతామో ఆటోమేటిక్గా మేనిఫెస్టేషన్ చాలా మంది చాలా రోజులు బట్టి సార్ మేము చేస్తున్నాము, ఎవరైతే మీరు చాలా సంవత్సరాలు బట్టి మేము చేస్తున్నాము మాకు రిజల్ట్ రావడం లేదు, 2025 మాత్రం చాలా అద్భుతంగా ఉండాలని మీరు అనుకుంటే సో ఈసారి జరగబోయే కర్మ హీలింగ్ బ్యాచెస్లో రండి.
మనీ కర్మస్ని ఎలా మీరు పొందొచ్చు అండ్ బ్యాడ్ మనీ కర్మస్ని ఎలా మనం డిలీట్ చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్తానండి. ఓకే, సో 16th లోపే ఎన్రోల్ చేసుకోవాలండి. యా, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి ఇమీడియట్గా ఈ మంత్ మార్చ్ 16th లోపు ఎన్రోల్ చేసుకోండి. క్లాసెస్ ఎక్కడ ఉంటాయని చాలా మంది అడుగుతున్నారు. ఆన్లైన్లో జూమ్లో ఉంటుందండి, ఎర్లీ మార్నింగ్ 5 to 7. ఈ మంత్ మార్చ్ 25th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్ వస్తారు. సో దాంతోపాటు కాంటాక్ట్స్ కూడా పెరుగుతాయి. ఎస్, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మీరు ఎవరైనా సరే 2025లో ఇప్పటి వరకు మాకు అనుకున్నది జరగలేదు, కలిసి రాలేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, సో అన్ని రకాలుగా కూడా కర్మ సిద్ధాంతంతో పాటు అంటే నెగిటివ్స్ వీడియో చూశారు కదా, సో నెగిటివ్ ఏది ఉన్నా సరే వాటిని క్లియర్ చేసుకొని ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే అంటే ఉగాది నుంచి అయినా సరే షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ కూడా కొంత ఉంటుంది. దాని నుంచి కూడా ఒక్కొక్క పాజిటివ్ వారాలోకి మన మైండ్ సెట్ కానీ మనం కానీ రావాలి అన్న అండ్ వెల్త్ని డెఫినెట్గా డెవలప్ చేసుకోవాలి అనుకున్నా కూడా ఈ బ్యాచ్ మీకు ఉపయోగపడుతుంది. మార్చ్ 25th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 16th లోపు ఎన్రోల్ చేసుకోండి ఎవరున్నా సరే. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.